ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2026-27ను 3,24,234 కోట్లతో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2,34,406 కోట్లు కాగా మూలధన వ్యయం 47,267 కోట్లుగా బట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ 2026 నుంచి 27ను తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ ను 2026 నుంచి 27 దాకా 3,24,234 కోట్లతో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం 2,34,406 కోట్లు కాగా మూలధన వ్యయం 47,267 కోట్లుగా బట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రస్తుతం $200 బిలియన్ ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ఒక మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం విభాగాల వారీగా ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నామని బట్టి విక్రమార్క చెప్పారు. అయితే బడ్జెట్లో కేటాయింపులు వ్యవసాయం కోసం 23,179 కోట్లు, విద్యుత్ శాఖ కోసం 21,285 కోట్లు, విద్యాశాఖ కోసం 26,674 కోట్లు, మహిళా శిశు సంక్షేమం కోసం 3,143 కోట్లు, పశు సంవర్ధక శాఖ కోసం 1,529 కోట్లు, సివిల్ సప్లై కోసం 7,366 కోట్లు, వైద్యారోగ్య శాఖ కోసం 13,679 కోట్లు, రాజీవ్ యువ వికాసం కోసం 6,000 కోట్లు, ఎస్సీ అభివృద్ధి కోసం 11,784 కోట్లు, ఎస్టీ అభివృద్ధి కోసం 7,937 కోట్లు, మైనార్టీ సంక్షేమం కోసం 3,769 కోట్లు, బీసీ సంక్షేమం కోసం 12,511 కోట్లు, ఇరిగేషన్ కోసం 22,615 కోట్లు, మున్సిపల్ శాఖ కోసం 17,907 కోట్లు, గృహ నిర్మాణం కోసం 7,430 కోట్లు, ఐటీ రుణం కోసం 875 కోట్లు, చేనేత వస్త్రాలకు 258 కోట్లు, పరిశ్రమల కోసం 3,490, పంచాయతీరాజ్కు 33,688 కోట్లు, R&B కోసం 12,789 కోట్లు, న్యాయశాఖ కోసం 2,367 కోట్లు, హోంశాఖకు 11,907 కోట్లు, టూరిజంకు 1,224 కోట్లు, గోదావరి పుష్కరాల కోసం 500 కోట్లు తీసుకొచ్చారు. 6 గ్యారంటీలకు సంబంధించి 50,713 కోట్లు కేటాయించారు. రైతు భరోసాకు 18,000 కోట్లు, చేయూతకు 14,861 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లకు 5,500 కోట్లు, మహాలక్ష్మికి 4,305 కోట్లు, సన్నవడ్ల బోనస్కు 3,500 కోట్లు, గృహజ్యోతికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు 2,080 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీకి 1,143 కోట్లు, మహాలక్ష్మి పథకం కింద ఎల్పీజీ సబ్సిడీకి 723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 600 కోట్లు, పవర్ సబ్సిడీకి 14,000 కోట్లు, బియ్యం సబ్సిడీ కోసం 3,000 కోట్లు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కు 3,683 కోట్లు, విద్యార్థుల డైట్ ఛార్జీలు 2,170 కోట్లు, స్కాలర్షిప్లకు 4,343 కోట్లు, తప్పనిసరి కార్యాలయ ఖర్చుల కోసం 2,323 కోట్లు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, ఈ పథకాన్ని జూన్ 2 నుంచి ప్రారంభించనున్నారు. కుటుంబంలో ఆదాయం తెచ్చే వ్యక్తి దురదృష్టవశాత్తు చనిపోతే ఆ కుటుంబానికి అండగా నిలిచేందుకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం దజిస్తారు. పేద ధనిక అనే తేడా లేకుండా కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా అందించే విధంగా కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా అందించే విధంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.